మహోన్నతుడ మహాగణుడ సర్వాధికారి యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువా మీరు వాగ్దానం చేశారు. మీరు మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థి ఆమేన్. హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకున్నాము. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యిందువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి మరి నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ బర్నబస్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి ఇది మొదటి కూడిక, మరి కొంచెం వర్షంగా వాతావరణం ఇబ్బందికరంగా ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ కొంత సమయం మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మరి దేవుని వాక్యాన్ని వినాలి, గమనించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకనగా మరి ఆధ్యాత్మిక విషయంలో మనం బహు జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే ఆధ్యాత్మిక సాధనము అనగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనే అంశం మీద మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా కొద్ది నిమిషాలు కొంత సమయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. ఇక్కడ ఏదో మీకు తెలియని ఒక ఆధ్యాత్మిక మర్మాలనేమి నేను మీకు చెప్పట్లేదు. ఎందుకనగా ఒక యోధా పండితుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏదైనా ఒక విషయాన్ని నువ్వు రహస్యంగా ఉంచాలంటే దాన్ని ఎలా నువ్వు రహస్యంగా ఉంచగలవంటే దాన్ని అందరికీ చెప్పేసేయమన్నాడు ఆయన. దాన్ని అందరికీ చెప్పేసేయండి. మీరు అందరికీ చెప్పేసిన తర్వాత ఏమవుద్దంటే అది అందరికీ తెలిసింది కాబట్టి ఎవరో దాన్ని నమ్మరు. అందుకే ఈ రోజుల్లో మీరు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు, లేకపోతే మీకు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు, లేకపోతే మీకు ఒక సమస్య వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే విషయాల్లో 99% మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. అందుకని మీరు తరచుగా వినే మాట ఏంటంటే, ఇవి మాకు తెలుసండి అంటారు. ఇవి మాకు తెలుసు. ఇప్పుడు అల్లరి చేయకూడదని మీకు తెలుసు, కానీ మరి టీచర్ గారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అల్లరి చేయొద్దు అని? ఎందుకంటే అక్కడ అల్లరి చేస్తున్నారు. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పే విషయాలన్నీ నీకు తెలుసు, కానీ డాక్టర్ గారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నీకు తెలిసిన విషయాల్ని నువ్వు పాటించట్లేదు కాబట్టి నువ్వు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. కాబట్టి అందరికీ తెలుసు అంటే అన్నీ తెలుసు,
తెలీదా అంటే ఏమీ తెలియదు. ఎందుకంటే ఈరోజు అన్నీ బయలుపరచబడి ఉన్నాయి అని మనం అనుకుంటున్నామే, కానీ నిజంగా బయలుపరచబడిన వాటి యొక్క జీవితాన్ని మనం జీవిస్తున్నామా అంటే ఏం లేదు. ఈ మధ్య నేను మరి ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, నా మాటని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు లేదు నాకు తెలియదు, కానీ నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. ఈరోజు చదువుకునే వాళ్ళు లేరు, మనం పిల్లల్ని చదివిస్తున్నాం అంతే, వాళ్ళు చదువుకోవట్లా. ఇది వరకటి రోజుల్లో ఏంటంటే ఇంట్లో పనులు చెప్పిన కొంతమంది చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు కష్టపడి వెళ్ళి చదివేవాళ్ళు, ఆ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి మేము చదవాలండి అనేవాళ్ళు. తల్లిదండ్రుల వాళ్ళని పనులకి వెళ్ళండిరా, ఆ పని చేయండిరా అంటే చదవాలని ఆసక్తి కలిగిన వాడు ఎన్ని ఇబ్బందులైనా పడి చదివేవాళ్ళు అక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి చదవాలని లేకపోయినా మనం మార్నింగ్ నుంచి వాడిని చక్కగా వాడిని సిద్ధపాటు చేసి వాడికి అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా బస్సు ఎక్కించి అన్ని ఏర్పాట్లు చేసి చదివిస్తున్నాం. మరి ఆ చదివించేటప్పుడు వాళ్ళలో చదువు మీద ఆసక్తి ఎంతమందికి ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఆసక్తి ఉన్నదా లేదా అని గ్రహించే అవకాశం ఇప్పుడు మనకి లేదు. అలాగే వాక్యం ఏమని చెప్తుందంటే అపోస్తల కార్యం గ్రంథంలో అపోస్తలుల బోధ యందు, ప్రార్థన చేయటి యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎడతెగక నిలిచి ఉన్నారంట. వాళ్ళు అలా భక్తిలో నిలిచి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అనుదినము రక్షించబడిన వారిని దేవుడు వారితో కలుపుచూ ఉండెను. అంటే ఆ ఉన్న నలుగురు విశ్వాసులు విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభువే కలుపుతున్నాడు ఒక్కొక్కడిని, రక్షించబడిన వాడిని తీసుకొచ్చి. ఇప్పుడు మనం ఏమైపోతుందో మనం పోగు చేస్తున్నాం, ఎవడ పడితే వాడిని. రక్షించబడిన వాడిని పోగు చేస్తున్నాం, రక్షణ లేని వాడిని పోగు చేస్తున్నాం. రకరకాల కారణాలు. ఎప్పుడైతే మనం పోగు చేయటం మొదలు పెట్టామో, గుంపు మీద దృష్టి కలగటం మొదలైందో, అక్కడ ఏమైందంటే దేవుని ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఎంతో చదువుతున్నారు, పిల్లలు సగం మంది చెప్పేది ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ లేదండి అంటున్నారు చదువు మీద. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే ఆ చదువు అనేది వాళ్ళకి కలిగిన ఇంట్రెస్ట్ కాదు. ప్రారంభ రోజుల్లో హాస్టల్లో మరి వాళ్ళకి భోజనం పెడితే పురుగులు వచ్చాయంట. కొంతమంది మరి ఇంట్లో నుంచి పచ్చళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అంట. కొంతమంది అక్కడ హై స్కూల్లో చదువు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు, పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళి కొంతమంది ఆ చదువుకుంటా సాయంత్రం పూట ఏదో ఒక పని చేసి చదివారు వాళ్ళు. అలా చదివి ఒక ఉన్నతమైన స్థానాలకి ఎదిగారు. కానీ ఇప్పుడు అందరినీ మనం కలిసినప్పుడు అందరూ చదవట్లేదన్న ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్వశక్తి మీద, అంటే ఆసక్తి కలిగి చదివేవాడికి ఆసక్తి లేని వాడికి మధ్య భేదాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి రక్షించబడిన వారిని ప్రభువు చేర్చడం వేరైంది, ఇప్పుడు ప్రజలు వెళ్ళి చేర్చడం వేరైంది. యేసు ప్రభు అన్నారు, మీరు ఒక్కడిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రం మొత్తం చుట్టూ వస్తారు, వాడు మీలో కలిసిన తర్వాత వాడు మీకంటే రెండంతల నరకపాత్రుణ్ణి మీరు చేస్తారన్నాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. తెరవబడిన గ్రంథం యొక్క కాలములో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. మరి ఆ తెరవబడిన గ్రంథం యొక్క కాలములో నువ్వు జీవిస్తూ నిజంగా నీ జీవితాన్ని చూసినప్పుడు ఆ గ్రంథము నిజంగా తెరవబడింది అనే గ్రహింపు మరొక వ్యక్తికి కలుగుతున్నదా అంటే సమాధానం శూన్యం. కాబట్టి ఈ చివరి కాలంలో ఎత్తబడుటకు సిద్ధపడుచున్న వధువుగా, రక్షించబడిన ఒక విశ్వాసిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్ని మనం తప్పక కాపాడుకోవలసి ఉన్నది. ఇక్కడ యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా, దైవ సేవకులు యవనస్తులకి అని చెప్పారు, కానీ ఇది ఖచ్చితంగా యవనస్తులకి, శరీర సంబంధమైన యవనస్తులకి, ఆత్మ సంబంధమైన యవనస్తులకు కూడా సంబంధించిన కార్యమై ఉన్నది. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన సంఘంతో కాదు మాట్లాడేది, రక్షణ లేని వ్యక్తులతో కాదు మాట్లాడేది. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక దైవ జనుడితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మీయ కుమారుడితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి కానీ ఆ మాటలు ఎలా ఉన్నాయి? ఏదో మామూలు విశ్వాసులు చెప్పినట్టు ఉన్నాయి. కానీ ఆయన మాట్లాడేది ఒక దైవజనుడితో.
ఆ దైవజనుడితో ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు ఎక్కడని కాదు, నేను సర్వవ్యాప్తంగా జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నాను. నేను ఫుల్పిట్ ఎప్పుడైతే పుచ్చిపోవటం మొదలుపెట్టిందో అప్పుడే ఆ కుర్చీలు కూడా పుచ్చిపోవటం మొదలైంది. ఇక్కడ పుచ్చు అనేది ఎక్కడ మొదలైంది? పుల్పిట్ లో మొదలైన పుచ్చు ప్యూస్ లో కనపడుతున్నాయి, అంటే విశ్వాసులు కూర్చునే బల్లల్లో కనబడుతున్నాయి. ఎందుకని? అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు బాల్య దినముల నుంచి భక్తితో పెరిగి ఒక దైవజనుడిగా మారిన తిమోతితో అంటున్నాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు నువ్వు విముఖుడవై ఉండు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సత్యం మనకు బయలుపరచబడింది. మనందరం కూడా చెప్పగలం, చాట్లు గీయగలం. అవసరమైతే ఎత్తబడే రోజు ఏ రోజు కూడా చెప్పే పరిస్థితికి వచ్చేసారు జనాలు. ఇలా 26వ తారీఖు, సెప్టెంబర్ 26వ తారీఖు, 23న ఎత్తబాటు జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ఆఫ్రికాలో కొంతమంది తిరిగారంట. ఇలా ఏ రోజు అండి? 26వ రోజు. అంటే ఒకే మోసాన్ని ఎన్నిసార్లైనా చేయటానికి వాడు చేసే విషయంలో వాడు విజయాన్ని సాధిస్తున్నాడు అపవాది. ఎందుకని? ఇప్పుడు ఒకసారి మోసపోతామండి, 2 సార్లు మోసపోతామండి, అదే విధానంలో మోసపోతే ఎట్లాగా? ఒకసారి ఏం చేస్తున్నారు? ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి నేను ఉన్నప్పుడు, ఆయన సీనియర్ పాస్టర్ గారు, నేను అప్పుడే సేవలోకి వచ్చాను. ఆయన దగ్గరికి వాళ్ళ రిలేషన్లో ఒక ఆమె వచ్చింది. ఆమె ఒక సమస్య గురించి చెప్పింది. ఆ టీచర్ గారు మ్యాథ్స్కి లెక్కల టీచర్ గారు అనమాట, మంచి ఫేమస్ అంట ఆ చుట్టుపక్కల మండలాల్లో. అసలు 0 మార్కులు వచ్చిన వాడిని కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గర పడేస్తే ఒక 50-60 మార్కులు అడిగి ఈజీగా వస్తాయి అంట. ఆ టీచర్ గారి కంటే ఎంతో ఆమె పేరు ఆమెకి. అయితే ఆమె వాళ్ళ రిలేషన్లో ఒకళ్ళని నమ్మి ఒక ఇంటి స్థలం కొనటానికి డబ్బులు ఇచ్చింది. ఆమె ఇంటి స్థలాన్ని కొనటానికి ఆమె డబ్బులు ఇచ్చింది. వాడు కొంటున్నాను ఏదేదో చెప్పి ఆ స్థలం కొనకుండా డబ్బులన్నీ మింగేశాడు. కొన్ని లక్షల రూపాయలు అన్నమాట, చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అది. సరే అవన్నీ చెప్పి ఆమె ఏడ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆంటీ ఒక చిన్న విషయం నేను ప్రశ్నేస్తాను మిమ్మల్ని. ఏంటంటే, మీరు ఎంతో మందికి బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పించిన మీరే అంత పిచ్చితనంగా డబ్బులు ఎట్ట వదిలేశారా అంటే అని అడిగాడు ఆయన ముందు. ప్రార్థన నేను తర్వాత చేస్తా, తర్వాత సంగతి. కానీ మీకు ఎంతో పేరు ఉంది, ఎంతో మందికి జీవితంలో ఎలా బ్రతకాలో మీరు నేర్పించారు, కానీ ఈ పొరపాటును అసలు ఎలా చేసావు? ఓకే, పక్కన పెట్టేద్దాం. మరి ఈరోజు తెరవబడిన గ్రంథం ఉన్న కాలంలో, ఆ గ్రంథాన్ని బోధిస్తున్న కాలంలో, ఆ గ్రంథం మీ అందరి చేతుల్లో ఉందండి. చదవాలని ఆశ కలిగిన ప్రతి వ్యక్తి చేతికి అది అందుబాటులో ఉంది. అయ్యగారు ఆ పుస్తకం ఇంత ఖరీదండి, నేను కొనలేను అంటానికి వీలు లేదు. నేను ఒక దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని నేను చదవాలనుకున్నాను, కానీ ఆ సాక్ష్యాన్ని గురించి కొంచెం చదివాను. అంటే దాన్ని ఏమంటారంటే రివ్యూస్ అంటారు కదా, శాంపిల్ బుక్ వరకు చదివాను నేను. కానీ మొత్తం బుక్ నేను చదవలేకపోయాను. ఎందుకు చదవలేకపోయానంటే ఆ పుస్తకం ఖరీదు 28,000 రూపాయలు. కొంచెం చాలా కష్టం 28,000 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనాలి అంటే. కానీ 7 ముద్రల గ్రంథం ఉచితంగా ప్రతి వ్యక్తి చేతికి అందుబాటులో ఉంది. అయ్యగారు ఆ రేటు మేము భరించలేమని కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. ఉన్నారా ఎవరైనా? 7 సంఖ్యల పుస్తకం మేము కొనే పరిస్థితి మాకు లేదండి అయ్యగారు, మాకు ఆశ ఉందండి చదవాలని, మాకు ఆ అవకాశం లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ విషయం ఏంటంటే, డబ్బు పెట్టి ఉన్నదాన్ని ఎవడు ఎలా కొని చదవలేడో, ఉచితంగా ఉన్నదాన్ని కూడా ఎవడో చదవలేడు. రెండు ఒకటే. ఒకవేళ 28,000 రూపాయల పుస్తకం ఉచితంగా ఇస్తే నేను ఎంతవరకు చదివి పెట్టేవాడిని అంటారు? ఎవరిదో పాస్టర్ లైఫ్ స్టోరీ అంట, ఏదో పంచి పెడుతున్నారు, 500 పేజీలు ఉన్నాయి అనేవాడిని. అంతేనంటారా?
చెప్పాలి. అంటే ఉచితమైంది అంటే కొనలేనిది ఒకే రకం అవుతుంది, ఉచితంగా వచ్చేది అంతే కదా. ఇప్పుడు ఆ టీచర్ గారు ఎంతో మందికి లైఫ్లో పాఠాలు చెప్పినామే, ఆ చిన్న విషయాలు ఎందుకు పొరపాటు చేసింది అంటే ఆమె జీవిత విధానానికి వచ్చేసరికి ఆమె ఏదైతే బోధించిందో దాన్ని అన్వయించలేదు. ఆమె ఇతరులకు చెప్పిందే కానీ ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి ఆమె దాన్ని తీసుకోలేదు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది, ఈరోజు సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు ఇన్ని సౌకర్యాల మధ్య ఈరోజు ప్రార్థనకి మనం ఎందుకు రాలేకపోతున్నాం? నేను ఈరోజు గమనించేది ఏంటంటే ప్రతి సంఘంలో కూడా ఈరోజు మీటింగ్స్లో కూడా 60% కూడా రావట్లేదు. ఆదివారాలు బుధవారాలే కాదు, ప్రత్యేకమైన కోటాల్లో కూడా విశ్వాసులు అందరూ రావట్లేదు. ఇక వాళ్ళు రావాలంటే ఏదో ఆకాశాన్ని బద్దలు చేసి తీసుకురావాలి. కానీ ప్రతిసారి అలా సాధ్యమా అంటే సాధ్యం కాదు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. ఈరోజు మనం సిద్ధపడిపోయి ఉన్నాం అని మనం అనుకుంటే సరిపోదు. ఈరోజు మాకు అన్నీ తెలుసని మనం అనుకుంటే సరిపోదు. ఈరోజు అనవసరమైన విషయాల మీద మనం ధ్యానం చేయటం వలన ప్రయోజనం ఏమి లేదు. ఈరోజు ఎత్తబడే వధువుగా నువ్వు సిద్ధపడుచున్నప్పుడు ఒక పెళ్లి కుమార్తె యొక్క బాధ్యత ఏంటంటే ఆమె యొక్క సిద్ధపాటు అంతయు కూడా తన కాబోయే భర్త మీద దృష్టి పెట్టి ఆయన కొరకు తనను తాను సిద్ధపరచుకోవాలి. మనుషుల కొరకు కాదు. ఈరోజు మన పెళ్లిళ్ళన్నీ కూడా వీడియోల కొరకే సిద్ధపరచుకుంటున్నాం. ఈరోజు మన యొక్క వివాహాలన్నీ ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికే మనం సిద్ధపడుతున్నాం. ఆ నిజమైన వివాహం యొక్క ఆ మాధుర్యతని క్రైస్తవ్యం కూడా ఎప్పుడో కోల్పోయింది. ఈరోజు మన ఎత్తబాటు ఎవరి కొరకు, మన సిద్ధపాటు ఎవరి కొరకు? అందుకే బైబిల్ చెప్తుంది, గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆ పరలోక పెండ్లి ఆ పరలోక యెరూషలేము గురించి బైబిల్ ఏం చెప్తుంది? తన భర్త కొరకు అలంకరించబడిన, ఊరోళ్ళ కొరకు కాదు. ఇప్పుడు అలంకరణ, ఇప్పటి పెళ్లి కుమార్తె ఊరోళ్ళ కోసం అలంకరించుకుంటుంది. ఎవరి కొరకు అలంకరించబడాలి చెప్పాలి. పౌలు గారు చెప్తున్నాడు, పెళ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేయాలి, పెళ్ళైనవాడు తన భార్యను ఎలాగూ సంతోష పెట్టాలని ఆలోచన చేయాలి. ఈ రెండు ఎవడన్నా చేస్తున్నాడా? చెప్పండి, మాట్లాడండి. లేదు. మన దృష్టి పక్కెళ్ళిపోయింది. నేను అనుకుంటాను, చాలా మంది అంటారు ఈ పెళ్లి పలానా పాస్టర్ గారు చేశారండి, చాలా ఆశీర్వాదకరంగా ఉంది, ఈ పెళ్లి పలానా పాస్టర్ గారు చేశారు, వాళ్ళిద్దరితో అనుకుంటున్నారు అంటాడు. నేను అంటాను, అసలు పెళ్లి మేము ఎక్కడ చేస్తున్నారా? పాస్టర్లు పెళ్లిళ్ళు చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మేము ఫీజులు మాత్రమే తీసుకుంటున్నాం పెళ్లి చేసినందుకు. అసలు పెళ్లి మాత్రం ఫోటోగ్రాఫరే చేసేస్తున్నాడు. పెళ్లి ఆయన చేస్తున్నాడు, ఫీజులు మేము తీసుకుంటున్నాం. ఇక్కడికి నష్టమే మరి పాపం. ఎందుకంటే పెళ్ళంతా ఆయన చేసి, ఆయన చేసిన పెళ్లికి ఫీజులు మేము ఎందుకు తీసుకుంటున్నామంటే తిట్లు మాకు వస్తాయి కాబట్టి. తర్వాత మంచి అయినా మాకే వస్తుంది, చెడైనా మాకే వస్తుంది. ఆయన మాత్రం ఎవరో ఏమనరు, ఎందుకంటే ఆయన పెద్ద ఫీజు అన్నమాట. అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు సేవకుడితో మాట్లాడుతున్నాడు. మీరు అనొచ్చు, సేవకుడితో మాట్లాడేది మరి మాకెందుకండి అంటే, ఇక్కడ సేవకుడితో మాట్లాడే ప్రతి విషయం ఆయన విశ్వాసతోనే మాట్లాడుతున్నాడు. సేవకుడే అంత జాగ్రత్తగా ఉండాలంటే విశ్వాసి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సేవకుడే ఒకవేళ ముచ్చట్లలో మోసపోయే అవకాశం ఉంటే విశ్వాసి మరి నిశ్చయంగా మోసపోతాడు. కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఏం కలిగి ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసమును కలిగి ఉండాలి. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కలిగి ఉండాలి.
ఈరోజు నువ్వు ఏది చేస్తున్నావో, ఏది వింటున్నావో, ఏది సత్యమని నీకు బయలుపరచబడిందో దాని ప్రకారంగా నువ్వు జీవించటం మొదలు పెట్టాలి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే 4వ వచనం 4వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధల ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈరోజు సమస్య ఏంటంటే విశ్వాసం లేకపోవటం కాదు, విశ్వాస భ్రష్టత్వం. విశ్వాస భ్రష్టత్వం. భక్తిహీనత అంటే భక్తి లేనివాడు కాదు. మీరు అంటారు భక్తిహీనులు అంటే లోకంలో తిరిగే వాళ్ళకి భక్తి హీనత కాదు. అది రక్తహీనత అంటే ఏంటి? అసలు రక్తం లేదని కాదు, రక్తం ఉంది కానీ ఉండాల్సినంత లేదు. నీళ్ళు ఆవిరి అవ్వాలంటే ఏమవ్వాలి? అది 100 డిగ్రీలు మండాలి, మరగాలి. 98 కొత్తే ఆవిరి అవ్వదు, అది ఇంకిపోతా ఉంది. అంటే ఏ పైన లెక్క రావలసినంత వరకే రావాలి. మొదలుపెట్టి సగంలో వదిలిపెడితే ఉపయోగం లేదు. దేవుడు నిన్ను 7 సార్లు చేయమన్న పని నువ్వు 6 సార్లు చేస్తే నువ్వు భక్తిహీనుడివి. ఒకసారి చేస్తున్నాడు భక్తిహీనుడే, 2 సార్లు చేస్తున్నాడు భక్తిహీనుడే, 3 సార్లు చేస్తున్నాడు భక్తిహీనుడే. ఎందుకంటే ఆ 2 సార్లు చేసేది 3 సార్లు చేసేది నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళదు. అయితే ఈరోజు అంత్య దినాల్లో ఎందుకు విశ్వాసులు భ్రష్టులవుతున్నారు? ఎందుకంటే అబద్ధికుల వేషధారణ వలన. ఒకసారి ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, అంటే నా దగ్గరికి రాలేదులేండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. మేము ఆయన మీటింగ్స్కి ఎలాగే పిలిచారు నన్ను. ఆయన ప్రసంగం చేసిన తర్వాత ఖాళీ సమయంలో ఒకరోజు మాట్లాడుతా పాస్టర్ గారు పలానోడు నన్ను భయంకరంగా మోసం చేశాడండి అని అన్నాడు. సరే నేను నవ్వుతా అన్నాను, పాస్టర్ గారు అందరూ అసలు నువ్వు మహా తెలివి కలిగినోడు అని చెప్తారు నాకు, నువ్వు మహా తెలివినోడివి మేధావి అని చెప్తారు. అదే ఆ టీచర్ గారు లాగానే ఇప్పుడు ఇక్కడ కూడా అందరూ నువ్వే ముదురువి, ఆడితో జాగ్రత్తగా ఉండాలి అయ్యారు అంటారు. మరి నీలాంటి అంత తెలివి కలిగిన ఉన్నాడు ఎట్ట మోసం చేశాడు అని. నీలాంటి తెలివి కలిగిన ఆడు ఎలా మోసం చేశాడు? నాకు అది కావాలి. నువ్వు మోసపోయింది నష్టపోయింది నాకు కాదు, అసలు నువ్వెందుకు మోసపోయావు అన్నది నాకు కావాల అంటే అన్నాడు, అయ్యారు అసలు ఏం లేదండి, ఆడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆడు మోసపోవాల్సిందే. ఏంటంటే ఇప్పుడు భోజనం పెట్టామనుకోండి, సహజంగా ఏం చేస్తారు, ఇప్పుడు సరే పాస్టర్ గారికి అనుభవం ఉండొచ్చు, చాలా మంది పాస్టర్లు ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తూ ఉంటాం మేము, సేవకులు అనేక మంది వచ్చారు, మీరు చేశారు. మరి ఇప్పుడు సహజంగా నాకైతే ప్రార్థన చేస్తే చేయండి అన్నారు అనుకోండి, వెంటనే చేసి కళ్ళు మూసుకుని ప్రభువా ఈ ఆహారం దీవించి ఆశీర్వదించి ఏదో చేసేస్తాం. ఆ పాస్టర్ గారు చేయమన్నా చేయకపోయినా ఇంకొకళ్ళు చేస్తున్నా ఆయన కుర్చీ వెనక జరిపి మోకరించి 2 చేతులు పైకి ఎడతాడంట, 2 చేతులు పైకి ఎడతాడంట. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు మీరు? పాస్టర్ గారు ఏమనుకుంటుందంటే అసలు మా అయ్యగారు తీసుకొచ్చిన వాళ్ళలో ఈయనొక్కడ తప్ప భక్తుడిగా లేడు. అబద్ధికులు ఏం చేస్తారంటే వేషం వేసుకొస్తారు. అమ్మా 7 ముద్రలు చదివారా? ఇప్పుడు చదివావా బ్రదర్ 7 ముద్రలు? ప్రభు ఏం మాట్లాడాడు? అసలు ప్రవక్త ఏమన్నాడు? అసలు ఈ గ్లాసు నీళ్లు ప్రభు మనకి ఇచ్చాడంటే మనం ఎంత కృతజ్ఞత చెల్లించాలి. బ్రదర్ మరి రేపు వస్తారా, పలానా మీటింగ్ వెళ్దా? బ్రదర్ నేను ప్రభువుని అడగకుండా రాను బ్రదర్. కొంతమందిని ఏదైనా అన్నాను, బ్రదర్ నేను ప్రేయర్లో ఉన్నానండి. ఒకసారి నేను ఒక ఆయన దగ్గరికి పని ఉండి నేను ఫోన్ చేశాను. ఆయనకి ఫోన్ చేసి, ఏమండి మీ సిటీ వస్తున్నా, నేను నాకు చిన్న పని ఉంది, మరి ఆ వ్యవహారం నాకు తెలియదు, మీరు కొంచెం వచ్చి నాకు సహాయం చేస్తారా, ఎందుకంటే మీకు తెలుసు కదా అవన్నీ. అంటే తప్పకుండా రండి బ్రదర్ అన్నాడు. నేను అన్నాను సరే ఎన్ని గంటలకు రమ్మంటారా అని అడిగాను. ఆయన చెప్పాడు, ఒక టైం చెప్పాడు. ఆయన చెప్పిన టయానికి 5 నిమిషాల ముందు వెళ్ళాను. నేను 5 నిమిషాల ముందు వెళ్ళి ఆయన వసారులో కూర్చున్నాను. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, ఆయన బయటికి రావట్లేదు.
ఒక అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి ఒక మనిషి వచ్చి ఆమె అంటుంది, అయ్యా, అయ్యగారు అన్నారు, అసలు ఈరోజు ఎట్టా వచ్చాడు జాషువా గారు బయటికి? ఈరోజు వాక్యం కోసం సిద్ధపడే రోజు కదా ఇది అని అన్నాడు. అని చెప్తే సార్ నేను లేచి బయటికి వచ్చేసాను. ఇవన్నీ ఏంటి? సరే, నువ్వు సిద్ధపడే రోజు అని నేను ఫోన్ చేసినప్పుడు తెలవదా నీకు? చెప్పండి. అంటే ఇవన్నీ ఏంటి? వేషధారణ. జనాలకి ఏం కావాలి? వేషం కావాలి. ఎందుకు వేషానికి ఒకడు ఎందుకు మోసపోతున్నాడంటే వాడు ఫలాన్ని చూడట్ల, వేషాన్ని చూస్తున్నాడు. ఈరోజు అనేకులు, వాడు వీడని నేను చెప్పను, ఎవరైనా కావచ్చు, ఈవెన్ నా మాట అయినా మీకు మోసపోవచ్చు. ఎందుకంటే ఈ తెరవబడిన గ్రంథం ఉన్న కాలంలో మోసపోవం అనుకోవటమే పెద్ద మోసం. అందుకే బైబిల్ అనేక సార్లు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పింది. ఎందుకు? మోసపోతారని. మోసపోతారు కాబట్టి మెలకువగా ఉండండి. ఈరోజు అనేకులు వేషాన్ని చూస్తున్నారు. ఈరోజు జనాలు ఏం చూస్తున్నారండి? వేషాన్ని చూస్తున్నారు. అది నిజం కాదు. ఈరోజు నువ్వు వేషాన్ని చూస్తే విఫలమవుతావు. కానీ నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 1-2 మాటలు నేను చెప్పి మన అసలైన విషయంలోనికి మనం వచ్చేద్దాం. ఆయన అంటున్నాడు, విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. వారు చెప్పే అబద్ధ బోధనలను బట్టి, మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. ఈరోజు ఎవరిని కదిపినా నాకు చెప్పే మాట ఏంటంటే, అయ్యగారికి ఈ భక్తి వేస్ట్ అండి అంటున్నారు అందరూ. ఇదంతా వేస్ట్. లేదా మీ పాస్టర్ గారితో కూడా అదే చెప్తా ఉంటారు. ఎందుకంటే మీరేదో కష్టపడి చేశారు, కానీ ఉపయోగం లేదు. ఈరోజు ప్రతి చెడ్డ మాట మంచి మాటగా చలామణి అవుతుంది. ప్రతి మంచి మాట చెడ్డ మాటగా చలామణి అవుతుంది. చెడ్డ మాటలు మంచి మాటలుగా చలామణి అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. వాత వేయబడిన మనస్సాక్షి. ఈరోజు అనేకమైన బోధలు సంఘం మీదకి దాడి చేస్తున్నాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘానికి సంఘ కాపరే ద్వారమై ఉన్నాడు. ఈరోజు మీరు ఏది విన్నా, మీరు ఏది నమ్మినా, మీరు నమ్మేది మీ కాపరి నుండి రావాలి. ఆయన అనుమతి ద్వారా రావాలి. ఆ ద్వారమున తప్ప మరొక మార్గమున వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు. ఇప్పుడు నేను బ్రదర్ బెంజమిన్ గారు ఉన్నారు, ఆయనకి నేను ఏదన్నా స్పెషల్ సలహాలు ఇవ్వాలని నాకు ప్రేరేపణ కలిగింది అనుకోండి, వాళ్ళ అయ్యగారు ఎదురుగా నేను మాట్లాడలేకపోయాను అనుకోండి, నేను మాట్లాడేది మంచి అయినా చెడైనా అది చెడ్డ ఫలితాన్ని ఒకరోజు ఇస్తుంది. ఆయన పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను ఆయనకి? అదే గుర్తు. యేసుప్రభు అదే చెప్పాడు, ద్వారమున తప్ప మరొక మార్గమున వచ్చి ప్రతివాడు దొంగ, దోచుకునేవాడు. దొంగ, దోచుకునేవాడు ఏం చేస్తాడు? వాడు ఎన్ని ఆశాలు వేసినా, ఇప్పుడు యేసుప్రభు పరిసయ్యులను గద్దించింది అదే కదండి. వీధి మూలల్లో నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తారంటే యేసుప్రభు ప్రార్థన చేయొద్దని కాదు చెప్పింది అక్కడ. లేకపోతే వీధుల్లో నిలబడి చేతులెత్తి ప్రార్థన చేయొద్దు అని కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషులకు కనబడాలన్నా భక్తి చేస్తున్నారు. ఎవడైనా అలా యాక్షన్ చేస్తే వాడు ముందు వేషధారని గుర్తుపట్టాలి. అది నువ్వు భక్తి అనుకుంటే ఏమవుద్ది? ముదురు కూడా మోసపోతాడు. వేషధారణ మీద భక్తి నిలపమాకండి. ఒకటి వేషం కాదు మనకు కావాల్సింది, వాక్యం కావాలి. ఒకటి వేషం కాదు, అద్భుతాలు కాదు. ఈరోజు కొంతమందికి ప్రతిరోజు అగ్నిస్తంభం ఆ అయ్యగారి మీద ఫోటో వస్తుంది, మంచిదే. కానీ వాక్యం సరిగా లేకపోతే ఆ వేషాన్ని బట్టి నువ్వు మోసపోవాల్సిన అవసరం లేదు. మరి మనం ఏం చేయాలి?
మనం ఏం చేయాలంటే ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపువరచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుందువు. ఈరోజు తిమోతియే ఏమై ఉండాలంటే ఆయన విన్న మంచి వాక్యాన్ని వెంబడించేవాడిగా ఉండాలి. ఆ విషయంలో వాక్య విషయంలో పెరిగి పెద్దవాడయ్యే రీతిగా ఉండాలి. ఈరోజు సంఘం ఏమై ఉండాలి? ప్రతి విషయంలోనూ మీరు ఎదుగుదల కలిగి ఉండాలి. ఈరోజు నిజంగా సంఘాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే సంఘంలో నిజంగా కష్టపడి పనిచేసేవాడు కనబడట్లేదు. ఈరోజు కష్టపడట్లేదు. ఓ పాస్టర్ గారు నాకు చెప్పారు, అయ్యగారు వంటకు కావాల్సిన సామానాన్ని కొన్న తర్వాత అసలు పనిచేసేవాడు ఎవళ్ళాడండి, అన్ని గదిలో పెట్టేశాను, మా చర్చిలో ఏ ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ వేస్తున్నాను అన్నాడు. ఇది వరకటి రోజుల్లో పెద్ద పెద్ద చర్చిలు కూడా మరి కూలి మనిషి లేకుండా కట్టేవాళ్ళు. వాళ్ళు అక్కడ డబ్బు లేదని కాదు, ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు ఉన్న సంఘాల్లో కూడా వాళ్లే కష్టపడి వాళ్లే ఇటుకలు తెచ్చి మట్టి తెచ్చి పనిచేసేవాళ్ళు. కానీ ఈరోజు సంఘంలో ఊడ్చేవాడు లేడు, ఒక చిన్న పరిచర్య చేసేవాళ్ళు లేరు. ఏదైనా చేస్తే పాస్టర్ చేయాలి, లేదా ఒక పనోడిని పెట్టి చేపించాలి. నువ్వు భక్తి పనోడితే అటు చేపిస్తావు. మీరు క్రికెట్ చూసే ఉంటారు ఎప్పుడైనా. క్రికెట్ మ్యాచ్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకప్పుడైనా క్రికెట్ మ్యాచ్ ఇష్టమైనా ఎవరికైనా చూసారా? సౌరవ్ గంగూలీ అని ఒక ఆయన ఉండేవాడు. ఈ సౌరవ్ గంగూలీ ఆయన ఫస్ట్ మ్యాచెస్ ఆడటానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మ్యాచెస్ ఆడటానికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన్ని టీంలో పెట్టుకుని ఇంకా ఆటకు పెట్టలేదు. ఆయన్ని ఏం చేసేవాళ్ళు అంటే వాటర్ ఇవ్వటానికి పంపించేవాళ్ళు. లోపలికి ఎవరికైనా నీళ్లు కావాలంటే ఒక వాటర్ బాటిల్ పట్టుకుని భుజం మీద ఒక టవల్ పట్టుకుని లోపలికి వస్తాడు అనమాట. ఆ ప్లేయర్ ఆ వాటర్ దాగి ఆ టవల్తో తుడుచుకుని మొహాన్ని కొడతాడు, అది ఇచ్చుకుని లోపలికే వెళ్ళిపోవాలి. కానీ సౌరవ్ గంగూలీ ఎవరో తెలుసా? ఆయన ఒక జమీందారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ నాన్న అప్పటికే శతకోటీశ్వరులు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఆయనతో పాటు ఆడే ప్లేయర్లలో ఏ ఒక్కడ కూడా ఆయనకున్న ఆస్తికి తల తోగనే తోగురు. కానీ ఎందుకు ఆ స్థాయికి అంత తగ్గించుకున్నాడు? తను ఎందుకు తగ్గించుకున్నాడంటే నీ ఆస్తి పాస్తులు ముఖ్యం కాదు. నువ్వు ఆటలో సభ్యుడు కావాలంటే ఎంత చిన్న స్థితి నుంచి అయినా మొదలు పెట్టడానికి నువ్వు ఇష్టపడే స్వభావం కలిగి ఉండాలి. అక్కడ నుంచి మీరు చూస్తే ఎంత గొప్ప కెప్టెన్స్గా ఉన్న వాళ్ళు కూడా వాటర్ బాటిల్ తీసుకుని లోపలికి వస్తారు. వాళ్ళు అక్కడ పనులు చేస్తారు. వాళ్ళు సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 500 కోట్లు సంపాదించేవాడు. బంతి పడేటప్పుడు ఆయన ఒక 10 మంది పనులను పెట్టుకుంటే కుదురుద్దా? ఆ బంతి కోసం టకామని పడిపోతారు. వాళ్ళు ఒళ్ళంతా దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాళ్ళ శరీరం అంతా బురద అయిపోతూ ఉంటుంది. అలా అయ్యారు కాబట్టే ఆ పేరు తెచ్చుకున్నారు. ఈరోజు నువ్వు భక్తుడు అయితే, విశ్వాసి అయితే, ప్రతి వ్యక్తి అక్కడ చిన్న పని పెద్ద పని ఏం లేదు, నువ్వు చేయగలిగిన ప్రతి పనిలో నువ్వు పాలుభాగస్తుడు అయ్యి నువ్వు చేసినప్పుడే ఇది నీ పరిచర్య అవుతుంది. భక్తి అనేది కూలిచ్చి చేపించుకునేది కాదండి. డాక్టర్ గారు రన్నింగ్ చేయమంటే నువ్వు 2 కూలీలను పెట్టుకుని ఆడతిత్తి నీ రాగం తగ్గదు. ఈరోజు భక్తులు అక్కడ తగలడ్డారు. ఏది మీ బాధ్యత ఏంటి? మీ ఇక్కడ ఉన్న వినేవాళ్ళకే కాదు, ఎవరికైనా ఇదే మాట నేను చెప్తున్నాను. నువ్వు భక్తి అనేది కూలోడితో చేపించేది కాదు. ఆ భక్తి నువ్వు చేయాలి. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, భూమి ఆకాశాలకు అధిపతి ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు. కానీ ఈరోజు కడిగించుకునేవాడు నాయకుడు అయ్యాడు, కడిగేవాడేం పాలేరయ్యాడు. దేవుని రాజ్యం నియమాలు ఎప్పుడో తప్పిపోయింది. కానీ నిజమైన దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకుని ఇతరులకు సహాయపడేవాడే నిజమైనటువంటి దేవుని రాజ్య పౌరుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలను గమనించాలి. ఈరోజు విశ్వాసులు ప్రతి వ్యక్తి మీరు పని చేయటాన్ని నేర్చుకోండి.
మీరు విన్న మాటలను అభ్యసించడం నేర్చుకోండి. మీరేది ఇక్కడ 24 గంటలు ఇక్కడ నేను చేయమని చెప్పను. మీ చదువులు మానేసో, మీ ఉద్యోగాలు మానేసో, మీ పనులు మానేసో, కానీ నీ పని నువ్వు చేసుకున్న తర్వాత నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని కొరకు చేయాల్సిన ప్రతి పని నువ్వు తగ్గించుకుని చేయాలి. అప్పుడే నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. ముచ్చట్లను వదిలేయండి, సిద్ధాంతాలు వదిలేయండి. 100 మంది 100 మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కానీ మీరు ఎన్నుకున్న మీ కాపరితో కలిసి నడవటం మొదలు పెట్టేటప్పుడు విన్న వాక్యాన్ని గురించి ముందు చేయటం మొదలు పెట్టండి. ఒక ఆయన డిగ్రీ చదివిన తర్వాత, అందరం తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళం వెళ్ళండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో 90%. ఆయన కూడా డిగ్రీ BA చదివాడు. కానీ ఇంగ్లీష్ అంటే కష్టం, భయం అనమాట. మా పల్లెటూరులో తెలుగు మీడియంలో చదివాం కదా. సరే, ఆయన్ని పాస్టర్ గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ బాగా చదవాలి నువ్వు అంటే. ఆయన అనేవాడు, అది కాదండి, ఇప్పుడు హై ప్రీస్ట్ అని ఉందనుకో, ఇప్పుడు హై అంటే ఏంటి? ప్రధాన యాజకుడా, ఎత్త, అది యాడ్జెక్టివా, వెర్బా, యాడ్వెర్బా, అర్థమవుతుంది, దాన్ని తర్జుమా చేయించాను. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, వరి నాయన, అంత లోతు నీకు తెలిసొస్తే ఎప్పుడో దానికి అర్థం చెప్పేవాడు నువ్వు అంటే. కూర్చుని చేయమాకండి, అది వెర్బా, యాడ్వెర్బా. నువ్వు మాట్లాడటం, పని చేయటం మొదలు పెడితే అది వస్తుంది, లెక్కలు చేయటం మొదలు పెడితే లెక్కలు వస్తాయి. అంతే, కూర్చుని ఇది నిజంగా కూడికలు నాకు వస్తాయా అని శకునాలు చెప్పించుకుని, సోదులు చెప్పించుకుని, ప్రవచనాలు చెప్పించుకుంటే భక్తి చేయటంలో ఉంటుంది. మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు అభ్యసించండి. అంతే, ప్రాక్టీస్లో నిజం ఏదో అబద్ధం ఏదో మీకు తెలిసిపోద్ది. నువ్వు అభ్యసించడం మొదలుపెట్టినప్పుడు తెలిసిపోద్ది. అందుకే మనం చదివేటప్పుడు చదవం కాబట్టి BEd అయ్యేటప్పుడు వీళ్ళు ఉద్యోగాలు వచ్చేటప్పుడు 4వ తరగతి పుస్తకాలు, 3వ తరగతి పుస్తకాలు ఎత్తుకుంటూ వస్తారు వీళ్ళు. అవునండి, మీరు చదివి 10 ఏళ్ల క్రితం చదివిన పుస్తకం మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎత్తుకుతున్నారు? ఇప్పుడు ఎత్తబోటు అన్నతారా, ఈ క్షణం అనగా మళ్ళీ ఎత్తుకొస్తారు అన్ని పుస్తకాలు. మనం నిజంగా అంటాం కదా, మనం సరిగ్గా చదవలేదండి, మంచి స్కూల్లో చదవలేదని. అవన్నీ ఉత్త మాటలు, అవన్నీ ఉత్తి మాటలు. మనం సరిగ్గా చదవక, అంతే, మనం చదవక, మనం దాని యొక్క విలువ మనకి తెలియక, చెప్పింది నువ్వు అభ్యాసం చేయక. నేను చదివినప్పుడు నా బుక్స్ అన్ని జాగ్రత్తగా పెట్టే అలవాటు నాకు ఉండేది. నేను చాలా మంది 9th రాగానే 8th క్లాస్ పుస్తకాలు అమ్మేసేవాళ్ళు కదండి. 10th రాగానే 9th బుక్స్ అమ్మేవాళ్ళు. నేనేం చేసేవాడిని అంటే, సెలవుల్లో ముందు కొనేవాడిని పాత బుక్స్, ఆ బుక్స్ అట్టాగి ఉంచేవాడిని, నేను కొన్న బుక్స్ అట్టాగి ఉంచేవాడిని. చాలా కాలం తర్వాత సేవకుడు అయిన తర్వాత ఇక మా అమ్మ గొడవ చేస్తే మొదలుపెట్టి, ఒరే ఇల్లంతా నిండిపోతుంది, ఉన్నది మనకు ఒక్కదే, అవసరం లేని పుస్తకాలు అంటే. సరే, ఒకరోజు ఇష్టం లేకపోయినా ఆయన తీసేసేటప్పుడు ఒకరోజు ఆ పుస్తకాలు చూసాను నేను సరదాగా. ఆ పుస్తకాలన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, అంటే నేను చదివిన పుస్తకాల్లో ఎంత జ్ఞానం ఉందా. మీరు ప్రతి పుస్తకం మీరు తీసి చదివితే వెనకాల మీరు ఒక లెసన్స్ చదివిన తర్వాత ఒక 2-3 ఉదాహరణలు లెక్కలు వాళ్ళు చేసి మిగిలినవి అభ్యసించమని కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు ప్రతి దాంట్లో. అది నిజంగా టీచర్తో సంబంధం లేకుండా నువ్వు చేస్తుంటే 10వ తరగతి అయ్యేసరికి ప్రతి వ్యక్తి ఒక ఐన్స్టీన్ లాగా ఆలోచించగలడు. కానీ కర్మ ఏంటంటే చదువుకోవట్లే, మనం చదివిస్తున్నారు మనల్ని. అది మార్కుల మీద దృష్టి అయింది, పాయింట్ల మీద దృష్టి అయింది. ఒకసారి మీరు చదవండి, మీరు వెళ్ళి మీ బుక్స్, మీరు చదివిన పుస్తకాలు ఒకసారి తీయండి వెనక్కి. మీరు ఆ బుక్స్ సరిగా చదువుంటే మీరు కేంబ్రిడ్జ్లోనూ ఆక్స్ఫర్డ్లో చదివినోడితో పోటీ పడగలరు. ఇక్కడ చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్, చదువు వచ్చిన పాస్టర్, సిటీలో పాస్టర్ లేడు. ఏ పాస్టర్ ద్వారా అయినా దేవుడు నిజంగా మీతో మాట్లాడింది, ఆ మాట్లాడేటప్పుడు విలువ మీకు తెలిసి దాన్ని పాటించడం మొదలుపెట్టుంటే ఎత్తబాటు ఎప్పుడో జరిగేది అనుకున్నా. అయ్యో, ఈ బుక్స్ని దాటి మనమేమో అది ఊరు పల్లెటూరు అండి. నేను చదివింది చాలా రిమోట్ ఏరియాలో చదివా, మారుమూల ప్రాంతంలో చదివా. కానీ విషయం ఏంటి తెలుసా, మాకంటే ఆ స్కూల్లో 30 ఏళ్ల క్రితం చదివినోడు UN పనిచేశాడు, UN సెక్రటరీగా పనిచేశాడు. ఇంకా మారుమూల స్కూల్లో చదివింది ఎక్కడ మేము. కాకపోతే మేము భ్రమపడేవాళ్ళం చదువుకునేటప్పుడు, అరే మనం పల్లెటూరులో చదువుతున్నాం రా, నూజేట్లో చదువుంటే బాగుండేది, విజయవాడలో
చదివితే బాగుండేదని మేము అనుకునేవాళ్ళం. కానీ మేము తర్వాత మాకు అర్థమైంది, మేము చదువులన్నీ అయిపోయిన తర్వాత అర్థమైంది, ఆ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద దేశాల్లో ఉన్నతమైన రంగాల్లో పనిచేశారని. ఎస్, ఎక్కడి నుంచైనా ఒక వ్యక్తి నిజంగా వాక్యాన్ని వెంబడించడం మొదలు పెడితే ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు. బ్రనహం గారి యొక్క జీవితాన్ని మీరు చూస్తే ఆయన 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 చర్చి కట్టిన స్థలం ఎలాంటిదంటే అది ఎందుకు పనికిరాని స్థలం, అది వాస్తుకు పనికిరాదు, అది కట్టడానికి పనికిరాని మొక్క. అది ఆయన కుటుంబానికి విలువ లేదు. ఆ పట్టణంలో ఆయన ఆ కుటుంబం పేరుని ఎవరు కూడా గౌరవంగా చూడరు. కానీ ఆ సమయంలో ఆయన దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి ఆయన లోబడ్డాడు. ప్రవక్త వర్తమానాలు మీరు చదువుతూ ఉంటే ఆ వర్తమానాలు ఆయన చెప్తూ ఉంటాడు, మాకు సరైన ఫ్లోరింగ్ ఉండేది కాదు, నేనే ఆ ఓకంతా వేసి ఆ పొయ్యిలు వేడిగా పెట్టి ఆ పొయ్యిలన్నింటినీ నేనే శుభ్రం. అది కూడా భక్తే. ప్రవక్తను వెంబడించడం అంటే ప్రవక్త టోపీ ఒకటి కొనుక్కుని తిరగటం కాదు. ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నారంటే ప్రవక్త తయారు చేసిన టోపీ ఒకటి తగిలించుకుని తిరుగుతున్నారు, మంచిదే. కానీ మరి నువ్వు ఆ బూడితో నిండిన పాత్రలను శుభ్రం చేయగలవా? గొప్పతనం అనేది సాధారణమైన కార్యాలను గొప్పగా ఎంచి చేయటంలో ఉంది. అల్పమైనవి అనేది ఏమీ లేదు, అది నీ భ్రమ. సాతాను నిన్ను మోసపుచ్చుతున్నాడు. గొప్పతనం ఎక్కడో లేదు. గొప్ప స్కూల్లో చదివినంత మాత్రం చేత ఒకడు గొప్పోడు అవ్వాలని లేదు. ఒకడు పనికిమాలిన స్కూల్లో చదివినంత మాత్రం చేత స్కూల్ పనికిమాలింది కావచ్చు, వాడు మాత్రం గొప్పోడు కావచ్చు. ఈరోజు విశ్వాసిగా నీ జీవితాన్ని, మీ సంఘాన్ని, మీ కాపరిని, మీకు ఇవ్వబడిన వర్తమానం యొక్క విలువను ఈరోజు గుర్తించాలి. ఈరోజు వర్తమాన సంఘాల్లో అనాథలు ఎక్కువయ్యారు. నేను ఎక్కువ వివరించిన కానీ ఈరోజు అనాథలు ఎక్కువయ్యారు, కాపర్లు లేరు వాళ్ళకి. అదేంటంటే మా పెద్ద అయ్య గారు ఉన్నాడని పేరుకే కాపర్, ఆయన మాట వింటున్నావా అంటే ఏనడిగినా ఒక పాయింట్ కాడేమో ఏ గారు ఎట చెప్తున్నాడు కాబట్టి నేను అదే నమ్ముతాను అంటాడు. మళ్ళీ వాడే ఇంకొక విషయంకి వచ్చేసరికి ఏ అయ్యగారు చెప్పింది నమ్మడం, మళ్ళీ ఇంకో అయ్యగారు చెప్పింది కావాలి ఆయనకి. వారాల విశ్వాసులు వీళ్ళు. ఇదివరకు వారాల అబ్బాయిలని ఉండేవాళ్ళు, వారాల్లో చదువుకునేవాళ్ళు. మీకు తెలియదు అసలు వారం అని చెప్పినా మీకు అర్థం కాదులేండి. ఇప్పుడు ఇంట్లో క్యారేజ్ కట్టి పంపిస్తున్నారు కాబట్టి మీకు నేను చెప్పాలంటే మళ్ళీ ఒక గంట సమయం పడద్దు అది. ఇప్పుడు విశ్వాసులు ఎలా అయిపోయారు? వారాల విశ్వాసులు వీళ్ళు. జాగ్రత్త. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. మీరు కానీ చదివితే ఇప్పుడు తిమోతి పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు అంటే అర్థం ఏంటంటే, పౌలు గారు బాప్తిసం ఇచ్చాడని మాత్రమే కాదు, పౌలు గారు అభిషేకించాడని మాత్రమే కాదు. దాని అర్థం యూదుల భాషలో ఒక వ్యక్తి ఒకడిని తన గురువుగానో ఆత్మీయ తండ్రిగానో నేను పలానా వాడు శిష్యుడు అని చెప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, వాళ్ళ గురువు గారు ఏది నమ్ముతున్నాడో 100% దాన్ని నమ్మిన వాడు మాత్రమే ఆయన శిష్యుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు అయితే, యేసుక్రీస్తు బోధించిన ప్రతి మాటను అంగీకరించినప్పుడు మాత్రమే, ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే నువ్వు యేసుక్రీస్తు యొక్క శిష్యుడవై ఉంటావు. అందునిమిత్తం యేసు ప్రభు అన్నారు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట వలన మీరు నా శిష్యులై ఉన్నారని జనులు తెలుసుకుంటారు. మీరు బర్నబాస్ గారి శిష్యులని జనాలకు ఎక్కడ తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఆయన చెప్పినట్టుగా మీరు జీవించినప్పుడు, మీ జీవితాన్ని జనాలు చూసినప్పుడు వీళ్ళు అంతేరా, వీళ్ళు బర్నబాస్ గారి చర్చికి వెళ్తాడు, ఆయన అట్టాగే బోధిస్తాడు, వీళ్ళు అట్టాగే జీవిస్తారు, ఇంకో మాట వీళ్ళకి లేదు. ఒకడినొకడు ద్వేషించుకున్నవాడు యేసుక్రీస్తు శిష్యుడని చెప్పినా జనాలు నమ్మరు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. ఈరోజు ప్రతి విశ్వాసి మీ బాధ్యత ఏంటి? ప్రతి పిల్లవాడు చదువు దగ్గర నుంచి మీరు ఏది నేర్చుకున్నారో దాన్ని అభ్యసించండి, ప్రాక్టీస్ చేయండి. ఏదో అందుకనే చదివేటప్పుడు కొన్ని ప్రైవేట్ బుక్స్ ఉండేవి. ఆ బుక్స్లో ఇప్పుడు రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రామర్ బుక్లో క్వశ్చన్సే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. దాంట్లో
కీ విడిగా అమ్ముతాడు. ఎందుకనంటే నువ్వు దీన్ని అసలు ముందు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ప్రశ్న జవాబు రెండు చదివితే ఏమీ రాదు. నువ్వు చదివింది, నువ్వు అభ్యసించింది, నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు పని చేయటం మొదలు పెట్టాడు. యేసు ప్రభు దెయ్యాలని అల్లగొట్టే అధికారం శిష్యునికి ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళి కొన్ని దెయ్యాలని అల్లగొట్టారు. వెంటనే వాళ్ళు వెళ్ళిపోవటం, దెయ్యాలని వెళ్ళగొట్టడం జరిగింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభా, మేము దెయ్యాలను వెళ్ళగొట్టామన్నాడు. వెరీ గుడ్. అంటే ఏంటి? చెప్పిన పాఠం అయిపోయింది. అయితే ఇంకా లోతుంది. అది లెక్కల చాలా మంది లెక్కలు కష్టం అంటా ఉంటారు. కానీ పిల్లోడికి 1, 2, 3 అనగానే ఈడు 1 ఏళ్ళు ఇక్కడ తీస్తాడు, 2 ఏళ్ళు 1, 2, 1, 2, 3, 3. ఏంటి మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ లెక్కలు కష్టం అంటారు, ఎంత తేలికైతే అనుకుంటారు. అది కొంతకాలం వెళ్ళాక లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. వీళ్ళు కూడా సంతోషిస్తున్నారా, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయరా అనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, కంగారు పడమాకండి, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని మీరు సంతోషపడమాకండి, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు. కానీ ఒకరోజు కష్టమైన లెక్క వచ్చింది. ఒక దెయ్యాన్ని వాళ్ళు ఎలగొట్టాలనుకున్నారు. ఆ దెయ్యం వెళ్ళనే వెళ్ళదు. వాళ్ళు అనుకున్నారు, ఈ లెక్క మనకే రాదు, మన గురువు గారికి రాదు. కాస్త చదువు వచ్చిన పిల్లలకి ముందొచ్చే ఐడియా ఏంటో తెలుసా? మా టీచర్ గారికి కూడా తెలవదు. టీచర్ గారికి కూడా తెలవదు. ఇంట్లో కూడా వీళ్ళు అంటూ ఉంటాయా, మీ టీచర్కి ఏం తెలిసిరారా, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అదే పాస్టర్కి అన్వయిస్తున్నారు. పాస్టర్ గారికి ఏం తెలుసు? అక్కడే అయిపోయింది, నీ లైఫ్ కట్ అయిపోయింది. యేసుప్రభు దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. శిష్యులు అడిగారు, ప్రభువా, ఈ దెయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఈ దెయ్యాన్ని ఆల్రెడీ కొన్ని దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు, ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాయంటే ప్రభు అన్నాడు, ఇట్టివి ప్రార్థన ఉపవాసం వలన తప్ప మరి దేని వలనను సాధ్యం కాదు. అంటే దేవుడు ఇప్పుడు మరొక స్టెప్లోనికి వాళ్ళని నడిపిస్తున్నాడు. ఆల్రెడీ ఒక సాధారణమైన దెయ్యాల్ని ఆజ్ఞ ద్వారా వాళ్ళు గద్దించగలిగిన దెయ్యాలను వాళ్ళు గద్దించగలిగారు. కానీ కొన్ని కఠినమైన సమస్యలు వచ్చేసరికి అది దేని వలన సాధ్యం అంటే ప్రార్థన ఉపవాసం వలన మాత్రమే సాధ్యం. నీ జీవితంలో కూడా నువ్వు పరిష్కరించలేని సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నిజంగా వాక్యాన్ని అభ్యసించేవాడైతే ఏం చేస్తావంటే ఆ సమస్య విషయమై ప్రార్థన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడతావు. అదే అభ్యాసం. ఈరోజు నువ్వు ఏ వాక్యం విన్నావో ఈ వాక్యాన్ని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలి, నువ్వు చదవాలి. మొన్న ఈ మధ్య ఒక లెక్చరర్ గారు చెప్తున్నాడు, నేను మర్చిపోయాను, 137 చెప్పాడు ఆయన. 137 అంటే ఒక సబ్జెక్ట్ నువ్వు విన్న తర్వాత 24 గంటల లోపల మరలా అదే సబ్జెక్ట్ చదవాలంట. నువ్వు ఒక సబ్జెక్టు విన్న తర్వాత, అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఈవెన్ 7 ముద్రలకు సంబంధించిన విషయమే కావచ్చు, నీ సబ్జెక్ట్ టీచర్ చెప్పిన దాన్ని 24 గంటల లోపు చదవాలి. 25వ గంటలో చదివితే 0, ఫినిష్. ఒకసారి నేను పాస్టర్స్ మీటింగ్ వెళ్ళి పాస్టర్ గారు చెప్పాడు, నేను నా అనుభవం నుంచి చెప్తున్నాను, జాగ్రత్తగా. ఆయన ఒక విషయం చెప్పి ఒక పాయింట్ రాయమన్నాడు అందరినీ. వ్యక్తిగత జీవితంలో మీ జీవితాన్ని గురించి కొన్ని విషయాలు రాయండి, ఆలోచించని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 3 రోజుల్లో మీరు దీన్ని రాయండి. 3 రోజుల్లో రాయలేనోడు ఇంకెప్పటికీ రాయలేడు అన్నాడు. కొంతమంది అసలు చూద్దామని ఆగారు, వాళ్ళు ఎప్పటికీ రాయలేదు. మళ్ళీ వాళ్ళు పశ్చాత్తపడి మళ్ళీ ఆ మీటింగ్కి, అలాంటి మీటింగ్కి వెళ్ళిన తర్వాతే రాయగలిగారు. అందుకే హిబ్రూస్లో ఒక సామెత ఉంది, హెబ్రీ భాషలో, 101 సారి చదివిన వాడు 100 సార్లు చదివిన వాడికి తేడా ఒక్కసారి కాదండి, 101 సార్లు అండి. హల్లెలూయా. ఒకడు 100 సార్లు చదివాడు, ఒకడు 101 సారి చదివాడు. ఇద్దరు తేడా ఎంత? 1 అనుకుంటారు మీరు, 1 కాదు, 101 తేడా. ఎందుకంటే 100 సార్లు చదివినోడు కూడా 0 అని వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం. కాబట్టి 7 ముద్రలు 2 సార్లు చదివా, 3 సార్లు చదివా కాదు, ఇక్కడ 101 సార్లు చదవమని చెప్పట్లా. చదివే ప్రతిదాన్ని, ప్రతి వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినుచు, దాన్ని అన్వయించుకొనుచు, దాన్ని అభ్యాసం చేస్తూ జీవించినప్పుడు మాత్రమే ఆ గ్రంథము నీకు ఏది బోధిస్తుందో అది నీ జీవితంలో నెరవేరుతుంది. పుస్తకాన్ని తిప్పి ఇట్లా తీసి ఇట్లా పడేస్తే అయ్యేది కాదు. మొదటి సబ్జెక్ట్ 24 గంటల్లోపేనండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ పిల్లలకు మార్కులకు రావాలని కాదు, మీకు కూడా రావాలి.
నేను మా సంఘంలో కూడా చెప్పాను, నేను చెప్పిన ప్రసంగాన్ని 24 గంటల లోపు మరలా వినండి. కూర్చుని ఒక అరగంట అయినా దాని గురించి ధ్యానం చెయ్యండి. నేను చదివించిన వాక్యాలు తీయండి, దాన్ని ధ్యానం చేయండి. నేను చెప్పిందే చేయండి. మళ్ళీ బర్నబస్ గారు ఏం చెప్పాడో, దానియేలు గారు ఏం చెప్పాడో తర్వాత సంగతి. ముందు చెప్పాం కదా, చెప్పింది వాక్యంలో చదవండి. ఒకవేళ తేడా ఉంటే మీకే అర్థం అవుద్ది. అవునా? 24 గంటల్లో ఒకసారి చదవండి. తర్వాత 3 రోజుల్లో చదవాలి ఒకసారి. విత్ ఇన్ 7 to 2 hours ఇంకొకసారి రివిజన్ చేయాలి. 7 in 7 days ఇంకొకసారి రివిజన్ చేయాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ నీకు గుర్తుంటుంది. నేనైతే ఏం చెప్తానంటే, రివిజన్ చేయండి, అభ్యసించటం మొదలు పెట్టండి. మీరు ఏకాంత ప్రార్థన గురించి విన్నారనుకోండి, బర్నబస్ గారి ప్రసంగం చెప్పిన తర్వాత జాషువా గారి ప్రసంగానికి పరిగెట్టడం కాదు, పరిగెట్టే లోపు ఒక్కసారైనా ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయటం అనే అనుభవం నీకుంటేనే తర్వాత జాషువా గారి ప్రసంగానికి ఇంటాకి వెళ్ళిన తర్వాత తేడా నీకు అర్థమవుతుంది. అభ్యాసం కావాలి. అభ్యాసం లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమి లేదు. వచ్చే సంవత్సరం దసరాకు కూడా ఇదే ప్రసంగం చెప్పొచ్చు నేను వచ్చి, ఎందుకంటే మీరు ఎట్టగా మర్చిపోతారు కదా. నేనేం చెప్పాను మీకు గుర్తుండదు. కాబట్టి జనాలు వచ్చి ఇంకా ఆ చెప్తే మాట్లాడుతున్నారు, ఇంకా మోసం చేయగలుగుతున్నారు. ఎందుకని మీలో అభ్యాసం లేదు. ఎందుకు కొంతమంది స్త్రీలు మోసపోతున్నారంటే, ఎన్నిసార్లు బోధించినా వాళ్ళు గ్రహించని వారంట. ఈరోజు సంఘాలు ఎలా అయినాయి అంటే, విశ్వాసాలు ఎలా అయ్యారంటే, ఎన్ని ప్రసంగాలు అన్నా వాళ్ళు నేర్చుకోవట్లేదు. తెలుసు కానీ అభ్యాసం చేయట్లేదు. ఈతను ఎవడు కూడా లెక్చర్ రూమ్లో నేర్చుకోలేడండి. ఈత నేర్చుకోవాలంటే ఒకటే మాట, ఈత నేర్పేవాడు టీచర్ ఒకటే చేస్తాడు, ఎత్తాడిని గోతులో పడేస్తాడు అంతే. ఈత నేర్పించడానికి ఏం చేయాలి? వాడికి 1 2 3 స్టెప్స్ నేర్పిస్తే అవ్వదాడికి ఈత రాదు ఎప్పటికీ. ఇక్కడ కూర్చోబెట్టి చేతులు ఎట్ట ఎత్తు, ఏళ్ళు ఎత్తు, ఎట్ట తిప్పు, 1 2 3 అని ఎన్ని చేపిస్తే అవ్వదు. మాస్టర్ ఏం చేస్తాడంటే, అండి పాండు పక్క నుంచి మాట్లాడతా అండి ఒక తన్ను తంతాడు అంతే. ఆడు చచ్చిపోయారు అనుకుంటాడు. ఆడేమనుకుంటాడు? చచ్చిపోయారు అనుకుంటాడు. అప్పుడు అండి మాస్టర్ బయటికి లాగుతాడు. జీవితం అనేది అభ్యాసపూర్వకమైనది. అది శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా. అయితే శరీర సంబంధమైన సాధకం కూడా కొంతవరకే ప్రయోజనం. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రాన్ని మీరు పాఠాలకు అన్వయించినా మీరు సక్సెస్ అవుతారు. కానీ దాన్ని మీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా అన్వయిస్తే ఈ కాలంలోనూ రాబోయే కాలంలో కూడా మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. పనికిరాని దృష్టి వైపుకి మీరు వెళ్ళొద్దు. నేను కూడా ప్రతి పాస్టర్ గారికి చెప్తాను, అయ్యగారు ద్వారం నుంచి వచ్చేవాడినే లోపలికి రానిండి అంట. వీళ్ళేమో మాకు ప్రేమ ఎక్కువండి అని చెప్పి కిటికీల నుంచి వచ్చేవాళ్ళని కూడా రానిస్తారు. వీళ్ళు ఏం చేయాలి? సర్లే ఏదన్నా చేసుకోండి, మీరు ఎట్లా రానిచ్చినా రానిచ్చుకోండి. కానీ ఒకటైతే చెప్తున్నా నేను, ద్వారం నుంచి వచ్చిన వాడే కాపరు. మరొక మార్గంలో వచ్చిన వాడు ఏ వేషం వేసుకొచ్చినా, ఒకవేళ ఎవడని కిటికీలో నుంచి వచ్చి బ్రదర్ 70 వీక్లో చూడు ప్రవక్త ఎంత అద్భుతమైన కొటేషన్ చెప్పాడు అన్న, అది కరెక్టే. కానీ వచ్చిన వాడి లోపల ఉన్న స్వభావం మాత్రం సరైంది కాదు. కాబట్టి ప్రతి విశ్వాసి, ఈరోజు ప్రతి సేవకుడు, నిజంగా ఈరోజు విశ్వాసులకి సేవకుల స్థాయి ఉన్నది వర్తమానంలో. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు హెబ్రీయులతో, మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. ఒక టీచర్ సబ్జెక్ట్ స్టూడెంట్ సరిగా నేర్చుకున్న తర్వాత ఏమవుతాడంటే, ఒకనొక సమయానికి వాళ్ళిద్దరు స్థాయి ఒకటే అవుద్ది, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అవుద్ది. కొన్నిసార్లు ఇంటర్మీడియట్ చదివిన టీచర్ గారి దగ్గర నుంచి చదివినోడు MSc చదువుతాడు. వాడు అవసరమైతే PG కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు. కానీ ఆ టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా 1వ తరగతి చదివేటప్పుడు ఎంత గౌరవించాడో అలాగే గౌరవిస్తాడు. అలా గౌరవించితేనే వాడు క్యారెక్టర్ కూడా కలిగిన విజ్ఞానం కలిగిన వాడై ఉంటాడు. లేదంటే వాడు పిలిచి, టీచరు ఏంటి ఇంటర్ చదివావు నువ్వు, ఇదే వచ్చింది ఇంటర్ చదివిన వాళ్ళతో తలకాయ నొప్పి అన్నాడా, వాడు క్యారెక్టర్లెస్ బ్రూట్. ఈరోజు విశ్వాసం పెరుగుతున్న కొలది
నువ్వు నేర్చుకున్న మార్గం నుంచి వచ్చిన వ్యక్తుల్ని గౌరవించేవాడిగా, ప్రేమించేవాడిగా, లోబడేవాడిగా ఉండాలి నువ్వు. అర్థమైందండి ఈ మాట అందరికీ? నువ్వు మీ పాస్టర్ కంటే మీకు ఎక్కువ రావచ్చు, రావాలనేదే ప్రతి కాపరి యొక్క కోరిక. మీ అయ్యగారు ఒక దెయ్యాన్ని వెళ్ళగొడితే మీరు ప్రార్థన చేస్తే 3 దెయ్యాలు వెళ్ళిపోవచ్చు. అయినా ఆయన నీ కాపరి కాబట్టి ఆయన నువ్వు ఎప్పటికీ ఘనతగా ఎంచిన రోజునే నువ్వు సరైన విశ్వాసివి. అంతేగాని ఉప్పొంగేవాడు సరైన విశ్వాసి కాదు. వాడు ఏమన్నా చెప్పనండి, నాకు అనవసరం. వాడు ఉప్పొంగేవాడు, గర్జించేవాడు, గద్దించేవాడు, పెద్దల ఏడల గౌరవ మర్యాదలు లేనివాడు, నిజమైన ప్రేమ కలిగి లేనివాడు, వాడు ఎంత జ్ఞానం కలిగి ఉన్న ఉపయోగం లేదు. జ్ఞానం ఏముందండి? పనికిరాని జ్ఞానం. ఈ రోజుల్లో జ్ఞానానికి విలువ లేదు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, 17 సంవత్సరాల లోపు అమెరికాలో 2 అన్నదమ్ములు డాక్టర్లు అయ్యారు. భారతీయ సంతతి వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఇద్దరు కూడా, పెద్దోడు 17 ఏళ్ల లోపు డాక్టర్ అయిపోయాడు. 17 ఏళ్ల లోపు డాక్టర్ కంప్లీట్ చేయటం అంటే సాధారణమైన విషయం కాదు, అసాధారణమైన విషయం. వాడిని చూసి తమ్ముడు కూడా 17 ఏళ్ల లోపు డాక్టర్లు అయ్యాడు. ప్రపంచం అంతా వాళ్ళ గురించి చెప్పుకుంది. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు కూడా భార్యల్ని హింసించి అరెస్ట్ అయ్యారు. అంటే 17 ఏళ్ల లోపు డాక్టర్ చదవగలిగిన జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ కాపరాన్ని సరిగా చేసే కనీస స్థితి వాళ్ళలో కొదువైంది. ఈరోజు జీవితాన్ని సంపూర్ణంగా కట్టుకుంటా ముందుకెళ్ళండి. ఎందుకంటే ఫేవరెట్స్ అనేది అందరికి ఉంటుంది, కానీ జీవితానికి ఫేవరిజం ఉండదు. మళ్ళా నేను చదువు దగ్గరికి వచ్చి చెప్తున్నాను చూడండి. చదివేటప్పుడు అందరూ అంటారు ఇది లెక్కలు ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని కదండి. అవునండి. అందుకని డ్రిల్ మాస్టర్ క్లాస్ కూడా లెక్కలను టీచర్ గారికి తీసేస్తుంది. ఆ డ్రిల్ మాస్టర్ క్లాస్ కూడా లెక్కల టీచర్ గారు తీసేసుకుంటుంది. తెలుగు మాస్టర్ క్లాస్ కూడా సైన్స్ టీచర్ తీసేస్తుంది. ఎక్స్ట్రా క్లాసులు కావాలి, ఎందుకంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్. మొత్తం మీరు ఇంజనీర్లు, డాక్టర్లు అయిన తర్వాత డ్రిల్ మాస్టర్ అక్కడ తగలడతాడు జిమ్లో. అది ఆడు మళ్ళీ రోజుకి గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఉరికెత్తాడు. అదే డ్రిల్ క్లాసు. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ అంటే నువ్వు ఊడ్చే దగ్గర నుంచి, ఎత్తే దగ్గర నుంచి, ప్రసంగించే వరకు, దెయ్యాన్ని ఎల్లగొట్టే వరకే ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్ అనేది లేదు. నువ్వు దేన్ని లక్ష్య పెట్టకపోతే అదే నీకు అవసరమై కూర్చుంటుంది పెద్దరిగిన తర్వాత. అర్థమైందండి? కాబట్టి లెక్కలు ఎంత ఇంపార్టెంటో సైన్స్ అంత ఇంపార్టెంట్. లెక్కలో సైన్స్ ఎంత ఇంపార్టెంటో లాంగ్వేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి ఎంత ఇంపార్టెంటో డ్రిల్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంట్ చదువు అనేది కంటే, దానికంటే ఇంపార్టెంట్ నీ ఆధ్యాత్మిక జీవితం అనేది. ప్రార్థన, వాక్యం చదవటం, సమయం దేవునితో గడపటం, మందిరంలో పని చేయటం, ఇతరులకు వాక్యాన్ని బోధించటం. ఇందులో ప్రతి సబ్జెక్టు, ప్రతి పాయింట్, ప్రతి విశ్వాసికి సేవకుడు కూడా అవసరం. పూర్వపు రోజుల్లో అంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి తగ్గిపోయింది, కానీ బార్నబాస్ గారు స్టార్టింగ్ నేర్చుకునే టైంలో ఆయన గమనించి ఉంటే అప్పుడు వచ్చే సేవకులు కూడా మీటింగ్లో, పనుల్లో పాల్గొనేవాళ్ళు. అంత అవసరం ఉండేది. అవునండి. ఇక రెస్ట్ తీసుకుని కబుర్లు తీసుకోవడానికి సమయం ఉండేది కాదు. కాబట్టి విశ్వాస భ్రష్టత్వం లేదు వాళ్ళకి. వాళ్ళు నేర్చుకున్నది కొంచెం విశ్వాసమైనా ఆ కొద్ది పనులతో గొప్ప కార్యాలు చేయగలిగారు. నేను తర్వాత అనుకున్నారే, నేను చదివిన స్కూల్లో చదివినోడు యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తే మేమేంటి ఎట్టయిపోయాం. ఎస్, మనం జాగ్రత్తగా, ఎందుకంటే మనం చేసేటప్పుడు విలువ తెలియాలి. ఇప్పుడు తెలిస్తే ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక అభ్యాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మీరు ఏది విన్నారో దాన్ని పాటించండి. మీరు పాటించకపోతే ఉపయోగం లేదు. మీరు ఏకాంత ప్రార్థన చదివారు, ఏకాంత ప్రార్థన గురించి విన్నారు, మీరు ఏకాంత ప్రార్థన చేయాలి ముందు. రెండో అభ్యాసం కోసం గంతులే మాకు నెక్స్ట్ చాప్టర్ సంగతి తర్వాత. నువ్వు నేర్చిన ఆ చాప్టర్లోనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముందు నువ్వు దాన్ని సమాధానాన్ని తీయగలిగిన తర్వాతే రెండో చాప్టర్ చదవటానికి నువ్వు అర్హుడు అయి ఉన్నావు.
ఇప్పుడు ఏంటంటే అరే ఇందుట్లో 10 మార్కులు 2 వస్తాయి, ఈ క్వశ్చన్ చదువు, ఇందుట్లో ఈ 5ట్లో 2 అడుగుతారు, ఒకటి రాస్తే నీకు పాస్ మార్కులు వస్తాయి. అది క్వశ్చన్ బ్యాంకులు దరిద్రం అన్నమాట. క్వశ్చన్ బ్యాంకులు వచ్చిన తర్వాత అందరికి 100కు 100 మార్కులు ప్రోగ్రెస్ రిపోర్ట్లలో, సబ్జెక్ట్ మాత్రం 0. మైకేల్ ఫ్యారడే కరెంట్ అని కనుగొన్నవాడు ఏం చదివాడు తెలుసా? ఎంటెక్లు చదవాల, 7వ తరగతి చదువు మానేసి ఇంట్లో చదివిచ్చే ఓపిక లేకపోతే బైండింగ్ షాప్లో బైండింగ్ చేసేవాడండి. బుక్స్ బైండింగ్ చేస్తా ఆ చదువు మీద ఆసక్తితో అవన్నీ చదివేవాడంట. ఆ బైండింగ్కి వచ్చిన బుక్స్ అన్నీ చదివేవాడంట. మీకు తెలుసు ఈ వర్తమానంలో కూడా అంతకుముందు స్టార్టింగ్లో ఉన్న కొంతమంది సేవకులు వాళ్ళు ప్రెస్ల్లో పనిచేసి ప్రూఫ్ రీడింగ్ చేస్తా ఆ వర్తమానాలు చదివి మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అలాంటి భక్తులు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెడితే రావట్లేదు. అలా చదివినోడు రాసిన మైకేల్ ఫ్యారడే నియమాలు ఇప్పుడు ఎంటెక్లు చదివి పిహెచ్డీలు చేసి చస్తున్నారు దాన్ని అర్థం కాక. కారణం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు విజ్ఞాన శాస్త్రంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళందరిలో 90% 10వ తరగతి కూడా రాకుండానే చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే 10 వరకు నువ్వు సరిగా చదివితే నువ్వు సైంటిస్ట్ లెవెల్లో ఉండాలి. ఎవడైనా సరే విమానం కనుక్కున్న వాళ్ళు 10 కూడా చదవలేదు అన్నదమ్ములు వాళ్ళు. మరి ఇప్పుడు పైలట్ అవ్వాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, లక్షలు ఖర్చు పెట్టాలి. మరి ఏం చదవకుండానే రాశారు, కనిపెట్టారు వాళ్ళు. హనోకి ఈ పుస్తకాలన్నీ ఉన్నాయా? ఆయన హనోకి ఎత్తబడ్డాడు. మరి ఇప్పుడు అన్ని పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి తెరవబడి. అట్లీస్ట్ సమాధానాన్ని కలిగి ఉండగలుగుతున్నావా? నాలెడ్జ్ కలుపుకుంటా వెళ్తే ఉపయోగం లేదు. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ అభ్యసించడం మొదలు పెట్టాలి. నువ్వు అభ్యసించండి. మీరు ఏది నేర్చుకున్నారో దాని గురించి ధ్యానించండి, దాన్ని మీ జీవితంలో పాటించండి. పాటించిన తర్వాత ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోండి. మీరు పరిష్కరించలేని దాన్ని దైవ సేవకుని దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఈ విషయం దగ్గర మాకు అర్థం కావట్లేదు అని అడగండి. ఆయన మీకు ఆ విషయంలో ముందుకు వెళ్ళే మార్గాన్ని మీకు చెప్తాడు. అంతేగాని కూర్చొని చెప్పు, మొదటి చాప్టర్ చెప్పేస్తారు, 2వ చాప్టర్ చెప్పు, 3వ చాప్టర్ చెప్పు, 4వ చాప్టర్ చెప్పు అంటే ఆయన గొంతు శ్వాసరాటమే తప్ప మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఆధ్యాత్మిక సాధకం అనేది రాబోయే జీవితానికి కూడా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా చేశారు నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ప్రతి వ్యక్తి చదువన్నా లేకపోయినా మీరు విన్న ప్రసంగం యొక్క సారాంశం ఏంటో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పావు గంట అయినా ఆలోచన చేయండి. ఆయన చెప్పిన వాక్యాలు చదవండి. పాస్టర్ గారు పలానా అధ్యాయాల్లో చదివిస్తారు, ఇదో తిమోతి పత్రికలో చదివించాడు. కొన్నిసార్లు మేము అంటాం, అమ్మా ఇదంతా చదవటానికి కుదరదు, 7వ వచనం చదివి వెళ్ళిపోతానంటాను నేను. కానీ నువ్వేం చేయాలి, నువ్వు కూడా ఇంటికి వెళ్ళి 7 చదవకూడదు. నేను అన్న 1 నుంచి 17 వరకే చదవాలి. అర్థం కాకపోతే ఇంకోసారి చదవాలి. ఒకవేళ నీకు వేరుగా అనిపించింది దానికి ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు మరి జాషువా గారు ఏమో ఇక్కడ చదువుతున్నా ఎట్లా అనిపించింది, మరి పాస్టర్ గారు ఈ విషయం ఎట్లా అన్నారని అడగండి. ఆయన్నే అడగండి, ఆయన మీకు వివరిస్తాడు. అంతేకాని సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే మీరందరూ లోకంలో చదువులు ఎలా అయిపోయినా, లోకంలో పనులు ఎలా అయిపోయినా, ఒక్క విషయంలో మాత్రం 100కి 100% ఇక్కడున్న ప్రతి ఒక్కరు విజయం సాధించాలి. అదేంటంటే క్రీస్తులో సంపూర్ణత పొందు విషయంలో మీరందరూ 100కి 100% సాధించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎత్తబాటులో పాలిభాగస్థులం కాగలం. అది ఎప్పుడు సాధ్యమంటే ప్రవక్త చెప్పిన 1200 వర్తమానాల్ని 1200 సార్లు విన్నప్పుడు కాదు, కానీ ఆయన చెప్పిన ప్రతి మాటను జీవితంలో అభ్యసించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే. కాబట్టి ఆధ్యాత్మిక అభ్యాసానికి ఎక్కువ చోటు ఇవ్వండి, మంచికి విలువ ఇవ్వండి. మీ మధ్య మీరు మంచికి విలువ ఇవ్వకపోతే చెడే అభివృద్ధి చెందుతుంది. మీరు ఆ తేడాన్ని గ్రహింప చేయాలి. ఖచ్చితంగా మీరు మాదిరిగా చూపించాలి. మీరు అన్ని విషయాల్లో పాల్గొనాలి, త్యాగం కలిగి పరిచర్యని చేయాలి, నమ్మకంగా చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీ యొక్క ప్రాక్టీస్ని పాస్టర్ చేయలేడు,
టీచర్ గారు స్టూడెంట్ ప్రాక్టీస్ని టీచరు చేయలేదు. పాస్టర్ గారు చెప్పేవాడే కానీ, మార్గాన్ని చూపేవాడే కానీ, ఆ మార్గంలో ఎదగాల్సిన బాధ్యత నీది, నడవవలసిన బాధ్యత మీదే. ఆ నడిచేటప్పుడు మీకు ఆటంకాలు ఎదురైతే ఆయన దగ్గరికి రండి. అయ్యా, ఈ విషయంలో నేను ఈ పని చేయలేకపోతున్నాను, లేకపోతే ఈ విషయం నాకు ఆటంకంగా ఉంది, ఈ విషయంలో సాతాను నన్ను శోధిస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఆధ్యాత్మికమైన విధానంలో మిమ్మల్ని ముందుకి నడిపిస్తాడు. కాపరికి లోబడండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి విశ్వసించండి, మనిషి మీద ఆధారపడమాకండి. మీరు కాపరి వాక్యాన్ని మీదట పెట్టినప్పుడు వాక్యాన్ని బట్టి ఆ కాపరిని గౌరవించండి, అభ్యసించండి, ముందుకు సాగండి. ఒకనొక సమయం రాబోతుంది, ఎత్తబాటు సమీపంగా ఉన్నాం, ఎత్తబాటులో మనం పాలిభాగస్థలం అవుతాం. దేవుడు ఈ కొద్ది మాటలు ఈ యొక్క మీటింగులకి, జరగబోయే మీటింగులకి మరి పునాదిగా వాడుకొనును గాక. మీ ఆధ్యాత్మిక జీవితంలో అభ్యాసాన్ని ప్రారంభించండి. మీరు ఏది విన్నారో వెంటనే దాన్ని ఉపయోగించడం నేర్చుకోండి. వెంటనే నేడే రక్షణ దినం. ఏ విషయమైనా సరే నేడే మొదలు పెట్టండి. 24 hours కాదు, లోకంలోనైతే 24 hours ఏమో, కానీ యేసు ప్రభు అయితే నేడే. పవిత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రసంగం చేస్తూ ఉండగానే, ఆయన ప్రసంగం అవ్వకముందే వారి యొక్క హృదయాలు గుచ్చబడ్డాయి. వారు అడిగారు వెంటనే, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలన్నప్పుడు వారు వెంటనే అపొస్తలుడైన పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమన్నప్పుడు ఇంచుమించు 3000 మంది అదే రోజు బాప్తిసం పొందారు. ఫిలిప్పు ఆ కందాకి కింద మంత్రిగా ఉన్న ఆ నపుంసకుడికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉండగానే నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లను చూసి ఆ మంత్రి అంటున్నాడు, అయ్యా ఇదిగో నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఏమైనా ఆటంకం ఉన్నదా? పాస్టర్ గారు అడగలేదు, ఆయనే అడిగాడు. ఆ చెరసాల నాయకుడు ఆ రాత్రి వేళ పౌలు శీలను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళని అడిగాడు, రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి? పౌలు గారు అన్నాడు, ప్రభువైన నీ యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారంటే ఆ రాత్రి వేళే. అప్పట్లో ఎక్కడ ఉన్నాయండి లైట్లు? ఉన్నాయా? ఆ తొట్టి నింపడానికి ఎంత కష్టం అయ్యి ఉంటుంది. ఎక్కడ పోయారా అర్ధరాత్రి పోయి? ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు విన్న వాక్యాన్ని విన్నప్పుడే మొదలు పెట్టండి, పాటించండి. హల్లెలూయా. దాన్ని పాటిస్తూ ఉండండి, దాన్ని వెంబడిస్తూ ఉండండి. దేవుని యొక్క భక్తిని మీరే ఎదగండి. అది నీ బాధ్యత. నీ క్రీస్తులో ఎదిగే బాధ్యత నీదే. నీ గురించి, నీ జీవితాన్ని గురించి నువ్వు బాధ్యత తీసుకో. ఆ వాక్యానికి లోబడు, క్రీస్తులో సంపూర్ణంగా ఎదగండి. అటు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరు కూడా తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి విన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎన్నో విషయాలు వింటున్నాం. దేవుడు ఎన్నోసార్లు తన దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రతిసారి బైబిల్ చదివేటప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వర్తమానం చదివే ప్రతిసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంఘ కాపరి నిలబడి మాట్లాడే ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ స్వరాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించిన ఆ స్వరాన్ని నువ్వు అభ్యసిస్తున్నావా? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి, నీకు నీవే అభ్యాసం చేసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే ఇప్పుడే అభ్యాసం చేయటం మొదలుపెట్టు. ప్రభువుని అడుగు, ప్రభువా ఇంతవరకు నేను పొరపాటు చేశాను, ఆయన నన్ను క్షమించు ప్రభువా. నేను శరీర సంబంధంగా అభ్యాసం ఎంత అవసరమైనప్పుడు, ప్రాముఖ్యమైనప్పుడు, ఆధ్యాత్మిక విషయాలు అది మరింత ప్రాముఖ్యమైనదని ఈరోజు గ్రహించాను ప్రభువా. నయా నేను ముస్లిం ముచ్చట్లకి, పనికిరాని మాటలకి, పనికిరాని తర్కాలకి, వివాదాలకి నేను చోటివ్వక నాయన. నువ్వు చెప్పిన వాక్యాన్ని, వర్తమానికుడు నేను నమ్మిన ఆయన ద్వారా నువ్వు పలికించిన ప్రతి మాట ప్రకారంగా నేను జీవించటానికి, అభ్యసించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని మీరు ఆయన్ని అడగండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం నాయన, కానీ ఆత్మ సంబంధమైన సాధకం ప్రభువా ఈ లోకములోను రాబో లోకములోను తండ్రి వాగ్దానముతో కూడిన జీవాన్ని మాకు ఇచ్చుచున్నది నాయన. ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభువా నాయన వేషధారణ వల్ల మోసపోక తండ్రి, నీ వాక్యాన్ని అభ్యసించి భక్తి విషయంలో మాకు మేమే పూచిపడి ప్రభువా క్రీస్తులకు
కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం వరకు మమ్మల్ని మేము నిర్మించుకోవటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. నిదాసుడు బర్నబస్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి అప్పగించిన ఆధ్యాత్మిక సంతతిని, సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరినీ కూడా మీరు దీవించండి. విత్తబడిన వాక్యం మంచి నేలను పడిన విత్తనం వల్లే ప్రభువా నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రేపటి మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కృప మీకు తోడుగా ఉండను గాక. ఈ సమయాన్ని సంఘ కాపరికి అప్పగిస్తున్నాను.